మిత్రులారా, తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు. ఆయన అనువాదమైన, సంపాదకీయమైన, పత్రికా వ్యాసమైన సహజంగా ప్రౌఢంగా ఒక జీవనది ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరు లేకపోయినా ఆయన శైలిని బట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేక మంది ఉన్నారు. తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా, ఆయన ఎంతో శ్రద్ధగా మనసు పెట్టి రాసేవారు. ఒక రచనకు డబ్బులు వస్తాయా రావా అన్న గీటురాయి కూడా ఆయన ఎప్పుడూ పెట్టుకోలేదు. తాను చేసే రచన లక్ష్యాన్ని ఆయన ఎంత పట్టించుకునేవారో తెలియదు. కానీ ఆయన రచనను ఎంతో ప్రేమగా, ఎంతో శ్రద్ధగా చేసేవారు. ఈ సంగతి ఆయన తన రచనా కార్యక్రమం కొనసాగిస్తున్నప్పుడు గమనించిన వారికి తెలుసు. అలా ప్రత్యక్షంగా గమనించకపోయినా ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారందరికీ తెలుసు. అందుకే సహవాసి తన రచనా కార్యాన్ని మోహించినంతగా రచనా లక్ష్యాన్ని ప్రేమించలేదేమో అనిపిస్తుంది. ఆయనకు భాష మీద అమోఘమైన పట్టు ఉంది. అటువంటి పట్టులేని వారిలో కనిపించే మోజు ఉండేది. అదే ఆయనను దగ్గరగా చూసేవాళ్లకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయనలో ఇంకా ఇటువంటి ఎన్నో చిత్రాలు కనిపించేవి. ఆయన తన అనువాదాల్లో అత్యంత సంక్లిష్టమైన సన్నివేశాన్ని, ఎంతో సంకీర్ణమైన మానసిక ఘర్షణని పాఠకునికి అందించగలిగిన నేర్పు ప్రదర్శించేవారు. ఆయన తన చుట్టూ జీవితంలో ఉన్న అతి చిన్న మెలికను కూడా పసిగట్టేవారు కాదు. అంతటి అమాయకత్వము, పసిపిల్లల్లో మాత్రమే కనిపించే మనస్తత్వము ఈ ప్రౌఢ రచయితకు ఎలా సాధ్యమా అని ఆశ్చర్యం కలిగేది. ఆయన సంపాదకీయంలో కనిపించే విశ్లేషణా శక్తి కానీ, ఆ పరిణతి కానీ తన పరిసరాలను పరికించేటప్పుడు, తన చుట్టూ ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు కలికానికి కూడా కానవచ్చేవి కావు. ఆయన స్వతహాగా వినయశీలి. తన మనుమల వయసున్న పిల్లల దగ్గర సైతం వినయంగా, ఎంతో మర్యాదగా ఉండే తత్వం ఆయనది. అతి సాదా వ్యక్తుల్ని సైతం ఎంతో గౌరవంగా, సాదరంగా పలకరించే మనిషి ఆయన. అయితే ఆయనకి అప్పుడప్పుడు కోపం వచ్చేది. కొన్నిసార్లు అది పిచ్చి కోపం, కొన్నిసార్లు సత్యాగ్రహం. ఏదైనా అది పెద్ద పిట్టున ముంచుకు వచ్చేది. అప్పుడు ఎదురుగా ఉన్నది సాక్షాత్తు త్రిమూర్తులే అయినా జడుచుకునేలా తిట్టేవారు. అయితే అటువంటి సందర్భాలు ఆయన జీవితంలో అతి కొద్దిగా మాత్రమే కనిపిస్తాయి. ఆయన జర్నలిస్టుగా అనేక పత్రికల్లో పనిచేశారు. ఎక్కువ కాలం ఈనాడులో చేశారు. 1983 నుంచి 1996 వరకు అక్కడే ఉన్నారు. ఆయనలో విశేషమేమంటే, ఫ్రీలాన్సర్గా ఈనాడులో ఫీచర్స్ రాసేటప్పుడు ఎంత శ్రద్ధగా రాశారో, సంపాదకీయాలు రాసినా అంతే శ్రద్ధగా రాశారు. అంతేకాదు, ఈనాడు తర్వాత ఆయన పొట్టపోసుకోవడానికి అనేక చిన్న పత్రికల్లో కూడా పనిచేశారు, రాశారు. పత్రిక చిన్నదైనా పెద్దదైనా, జీతం ఎక్కువైనా తక్కువైనా తాను రాసే రాతలో అశ్రద్ధని చొరబడనిచ్చేవాడు కాదు. తన యజమాని అభిరుచి ఉన్నవాడైనా లేనివాడైనా ఆయనకి తన రచన విషయంలో ఎన్నడూ చిన్నచూపు లేదు. ఆయనలో ఉన్న రచయిత విలువ తెలిసినవాడు అడిగినప్పుడు, పద్దులు రాయడానికి సంపాదకీయం రాయడానికి మధ్య తేడా లేదా అని తెలియని వారు అడిగినప్పుడు ఆయన ఒకే తీరును స్పందించేవారు. అదే వింతగా అనిపించేది. రాయమని అడిగిన వారికి ఆయన ఎప్పుడూ రాయననలేదు. ఆయన తన రాతకి తప్ప ఎవరికీ విధేయుడు కాదనిపించేది. ఆయన తన ఏజీ ఆఫీసులో అనుభవాల గురించి కానీ, తన జర్నలిస్టు జీవితంలో ఎదురైన సాధక బాధకాల గురించి కానీ మాట్లాడగా ఎవరూ ఎప్పుడూ వినలేదు. ఆయన చదివిన ఒక పుస్తకం గురించో, అందులో ఒక పాత్ర గురించో, తను చేసిన ఒక రచన గురించో మాట్లాడుతున్నప్పుడు ఆయనలో కనిపించే ఉత్సాహం కానీ, ఉద్వేగం కానీ, తాను రోజూ వ్యవహరించే వాస్తవ ప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు ఏ కోశానా కనిపించేది కాదు. అనువాదకుడుగా ఆయన సంపాదించింది అతి పరిమితం. తెలుగులో ఆయన అనువాదం చేసిన ఒక పుస్తకం అత్యంత ముద్రణకు నోచుకుంది. దానికి ముట్టిన పారితోషికం గురించి అడిగితే
పారితోషికం సంగతి అలా పెట్టి తాను ఏజీ ఆఫీసులో ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి ఆ పుస్తకాన్ని అనువదించానని, ఆ కాలంలో తాను తాగిన సిగరెట్లకు సరిపడా కూడా తనకు డబ్బులు ముట్టలేదని ఆయన నవ్వుతూ చెప్పేవారు. అయితే ఎప్పుడూ అటువంటి విషయాల మీద ఊరికే ఫిర్యాదు చేస్తూ కూర్చోలేదు. చిట్ట చివరి రోజు వరకు తన రాత మీద బతికిన మనిషి సహవాసి. ఆ పని ఆయన ఎంతో ఇష్టంగా సహజంగా చేశాడు. శ్వాసించడం ఎంత సహజమో రాయడం అంత సహజం అన్నట్లుగా ఆయన జీవించారు. ఆయన నుంచి ఆయన రచనా కార్యక్రమాన్ని ఏ విషయమూ వేరు చేయలేదు, ఒక్క మరణం తప్ప. కారు మబ్బుకి జలతారు అంటారు చూడండి, అలాంటిదే నా జీవితం అనిపిస్తుంది. ఇంతమంది పాఠకుల అభిమానానికి పాత్రుడనయ్యాను. నేను అనువదించిన పుస్తకాలు అన్నీ బాగున్నాయనిపించుకున్నాను. ఆ సంతృప్తి వాళ్లకు ఇచ్చాను, ఆ సంతృప్తి నేను పొందాను అంటూ తన అనువాద రచనల పట్ల ఎనలేని సంతృప్తి పరిచిన సహవాసి, కవి, కథకుడు, నవలాకారుడు, బాల సాహిత్యవేత్త, పాత్రికేయుడు, ముఖ్యంగా గొప్ప అనువాద రచయిత. తను చేసిన అనువాదాలలో మూలాన్ని ముడి తెలుగులో కాకుండా నుడి తెలుగులో చెప్పిన సహవాసి తెలుగులో మంచి అనువాదాలకు ఓ గొప్ప నమూనా. సహవాసి స్వీయ రచనలు వేమన బాట, మాట, ప్రవక్త, సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వామి, స్వరాజ్య సమరం బాలల కోసం, వెలుగుజాడ జలగం వెంగళరావు జీవిత చరిత్ర, మాలపల్లి ఉన్నమ లక్ష్మీనారాయణ సంక్షిప్తీకరణ, మంచి చెడు శారద సంక్షిప్తీకరణ, కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్రం నవీకరణ, కథా సరిత్సాగరం బేతాల పంచవింశతి, గుణాఢ్యుని బృహత్కథ మొదలైనటివి. ముఖ్యమైనటువంటి అనువాదాలు దాస్తోయెవ్స్కీ రచన తిరస్కృతులు, డాక్టర్ అంబేద్కర్ అస్పృశ్యులెవరు, టెడ్ ఆలెన్ రక్తాశ్రువులు, చెన్ చాంగ్ పెంగ్ లాంగ్ మార్చ్లో మావో జడాంగ్తో, విలియం హింటన్ విముక్తి, మేరీ టేలర్ భారతదేశంలో నా జైలు జీవితం, తగలి శివశంకర పిళ్ళై కూలిగింజలు, జాక్ లండన్ ఉక్కుపాదం, జాక్ లండన్ అనామకుడు, రోమిలా థాఫర్ తరతరాల భారత చరిత్ర, బిపిన్ చంద్ర ఆధునిక భారత చరిత్ర, ఎలెక్స్ హెలీ 7 తరాలు, ఎమిలీ జోలా భూమి, ర్యూస్ మావో జడాంగ్, డాక్టర్ అంబేద్కర్ శూద్రులెవరు, రాజ్పాల్ ఉద్యమం, మ్యాగ్జిమ్ గోర్కీ దిగంబరం అమ్మ, మిల్టన్ స్వేచ్ఛ, విష్ణు శర్మ పంచతంత్రం 2 భాగాలు, మహాశ్వేతాదేవి రచన ద్రౌపది. లాంగ్ మార్చ్లో మావో జడాంగ్తో అనే అనువాదాన్ని సృజనలో సమీక్షిస్తూ చివరిలో చెన్ చాంగ్ పింగ్ నిజంగా తెలుగుదేశంలో పుడితే తెలుగులో ఈ పుస్తకం రాసి ఉంటే అచ్చు ఇలాగే రాసి ఉండేవాడు అంటూ కొడవటి గంటితోనూ, రక్తాస్త్రవుల అనువాదం చదివి నేను ఒరిజినల్ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదువుతున్నప్పుడు కంటే తెలుగులో చదువుతున్నప్పుడు అది నన్ను ఇన్స్పైర్ చేసింది అంటూ కెవి రమణారెడ్డితోనూ ప్రశంసలు పొందిన సహవాసి 1934లో సెప్టెంబర్ 26న గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో జన్మించారు. 2007 ఆగస్టు 29న క్యాన్సర్ వ్యాధితో తెనాలిలో మరణించారు. సహవాసి గురించినటువంటి సమాచారం సమాప్తం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ కామెంట్స్ని తప్పక రాయగలరని మనవి. థ్యాంక్ యూ. మీ డాక్టర్ జీవి కృష్ణయ్య.